టు మై ఛానల్ సింపుల్ శ్వేత. సో నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో నేను నా మ్యారేజ్ అయిన 6 మంత్స్కి కన్సీవ్ అయ్యాను, 6th మంత్లో కరెక్ట్గా. సో ఫస్ట్ ఎవరికి చెప్పలేదండి. మేము హాస్పిటల్కి వెళ్ళాం, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. నేను ఇంట్లో మామూలు టెస్ట్ చేసుకుంటాం కదండి. సో అలా టెస్ట్ చేసుకున్నాను, కన్ఫర్మ్ అయ్యింది. బట్ చాలా నాకు లైన్స్ అనేవి చాలా 2 లైన్స్ రావాలి కదా మామూలుగా, అలా 2 లైన్స్ వచ్చాయి కానీ చాలా లైట్గా వచ్చాయి. నేనైతే క్లారిటీగా లేనమాట. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుదాము, డాక్టర్ ఏం చెప్తారో చూద్దామని చెప్పేసి వెళ్ళాను. అదే రోజే వెళ్ళాను అనమాట. నేను ఒకదాన్ని వెళ్ళిపోయాను, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను వెళ్తానులే, మాకు దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్స్ 10 minutes. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తానులే అనేసి మా హస్బెండ్ని కాలేజ్కి వెళ్ళమన్నాను. వస్తానన్నారు ఆయనేమో, బట్ నేనే వద్దన్నాను. ఇంకా మేము వెళ్ళామన్నమాట. నేను ఒకదాన్ని వెళ్ళేసి ఇలా చూపించాను. తను వచ్చేసి ఓకే ఇదైతే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీనే, బట్ సిజీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము అనేసి బ్లడ్ టెస్ట్ ఏమో చేశారు ఆ రోజు నాకు. అందులో కొంచెం లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అవి ఇంక్రీజ్ అవుతే ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకా మెడికేషన్ పెట్టారు. అలా తర్వాత ఇంకా మెడిసిన్ కంటిన్యూ చేస్తూ మంత్లీ చెకప్స్కి వెళ్తూ వచ్చాను. ఇంకా తర్వాత కొంచెం బేబీ అనేది ఇబ్బందిగా, అంటే మాయ అంటారు కదండి. సో అది కొంచెం కిందికి ఉంది, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. సో అందుకనేసి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదండి. అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి చాలా దగ్గర, బట్ అయితే అక్కడికి కూడా వెళ్ళలేదు, అమ్మ వాళ్ళే వచ్చిపోయేవాళ్ళు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరు కొంచెం దూరం అనమాట, ఇక్కడ నుంచి నాకు 90 kilometers అట్లా పైన వస్తుంది. సో అందుకనేసి అక్కడికి కూడా వెళ్ళలేదు అసలు. 1 year వరకు, బాబు పుట్టిన 6 months తర్వాత వెళ్ళాను అనమాట నేను అక్కడికి కూడా. అంతవరకు వెళ్ళలేదు. ఫస్ట్ 5 months వెళ్తూ వచ్చామన్నమాట, కన్సీవ్ అవ్వకముందు వరకు. ఇంకా కన్సీవ్ అయ్యి సో డాక్టర్ వచ్చేసి ట్రావెలింగ్ చేయకూడదని చెప్పినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే బైక్స్ మీద కూడా ఎక్కువ తిరగొద్దు అని చెప్పారనమాట. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అట్లా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పారు. సో అందుకనేసి అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే. ఇంకా లోకల్గా పక్కనే టెంపుల్కి అలా ఏం అంటే ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదండి, కంటిన్యూగా ఇంట్లోనే ఉండాలంటే కూడా. సో అలా టెంపుల్స్కి అలా వెళ్ళేదాన్ని లోకల్గా, ఇంతకు మించి ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఇంకా నాకు ఈ క్రేవింగ్స్ అయితే చాలా ఉండేవండి అసలు. చాలా ఈజీగా 15 kgs వెయిట్ పెరిగిపోయాను నేనైతే. అంటే అవుట్ సైడ్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండేవి నాకు, ఇంట్లో వాటికన్నా. ఇంట్లో ఫుడ్ కన్నా నాకు పానీపూరి, గోబీ, ఇట్లా పిజ్జా ఇలాంటి వాటి మీద, బయట ఫుడ్ మీద ఆ క్రేవింగ్స్ ఎక్కువ ఉండేవి. సో ఆ క్రేవింగ్స్ని ఇంకా నేను ఆపుకోలేదన్నమాట, బాగా తిన్నాను. సో దానివల్ల చాలా వెయిట్ పుట్టాన్ అయిపోయాను నేను, 15 kgs పెరిగిపోయాను. తర్వాత వచ్చేసి 8th monthలో ఇంకా బాగా కారంగా స్పైసీగా తినాలనిపించేది అనమాట. నేను పిక్కలు తిన్నాను బాగా 1 month కంటిన్యూగా. 7th month నుంచే స్టార్ట్ చేశాను, 1 month కంటిన్యూగా తినేసరికి 8th monthలో ఇంకా మామూలు జనరల్ చెకప్కి వెళ్తాం కదా. సో అలా వెళ్ళినప్పుడు బీపీ చూస్తారు కదండి ఎవ్రీ మంత్. సో బీపీ ఎక్కువ ఉండిందనమాట 8th monthలో. ఇలా ఇంకా అర్థమైపోయింది మాకు. సో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, ఆయిల్ సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఊరగాయల్లో. సో దానివల్లే అని మాకు అర్థమైపోయింది. ప్రతిరోజు తినేదాన్నండి, ఎంత మంచి ఐటమ్స్ ఉన్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా పిక్కలు కలుపుకొని తినేసేదాన్ని. అంటే ఆ క్రేవింగ్స్ని నేను ఆపుకోలేక. ఇంకా మా హస్బెండ్ కూడా ఏమనేవారు కాదు, చెప్పేవారు అంత తినొద్దు, రోజు తినొద్దు అని చెప్పేసి, కానీ మనం వినే టైప్ కాదనమాట. సో తిన్నాను. తర్వాత ఇంకా డాక్టర్ అయితే చెప్పింది, ఇంకా కంప్లీట్గా సాల్ట్ అవాయిడ్ చేయాలి, నువ్వు డెలివరీకి ఇబ్బంది అవుతుంది ఇట్లా హై బీపీ ఉంటే అని చెప్పేసి చెప్పారు. ఇంకా అందుకనేసి ఇంకా కంప్లీట్గా ఇంకా అసలు నేను కర్డ్లో సాల్ట్ లేకుండా అస్సలు తినలేనండి. కానీ ఇంకా తినడం స్టార్ట్ చేశాను. ఇంకా డాక్టర్ చెప్పినప్పటి నుంచి మా హస్బెండ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, నువ్వు ఇబ్బంది పడతావు, మా కోసం కాదు నీ కోసం చెయ్యి అని చెప్పేసి. మా హస్బెండ్ ఇంకా అస్సలు ఉప్పు అనేది వేసుకోకుండా మజ్జిగలో కానీ, పిక్కల్స్ అసలు కంప్లీట్గా తినలేదండి నేను ఇంకా డెలివరీ అయ్యే వరకు. తర్వాత 8th monthలో స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా బేబీ ఇంకా పొజిషన్కి రాలేదు, ఎదురుకాళ్ళతోనే ఉంది. చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు, ఇంకా రాకపోతే మాత్రం సిజరింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పినారు. ఇంకా మేము ఎలా అయినా ఓకే, మాకు బేబీ హెల్దీగా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి అంతే అనేసి అనుకున్నాము. ఎలా అయినా మాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి అనుకున్నాము మేము. ఇంకా డాక్టర్ కూడా అదే చెప్పాము. మేము
ఇక్కడ ఒక పని చేసామండి యాక్చువల్గా. మేము 8th మంత్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము డెలివరీకి. అక్కడైతే మ్యాక్సిమం నార్మల్ డెలివరీసే చేస్తారు కదా, సో సిజరీన్స్ చెయ్యరు కదా అనేసి నార్మల్ డెలివరీ అయితేనే మంచిది అని అన్నమాట. చాలా అపోహలో ఉన్నారనమాట మా ఇంట్లో అందరూ. నార్మల్ డెలివరీ అంటే అపోహని కాదు, నార్మల్ డెలివరీనే బెస్ట్, సిజరీన్ వద్దు అంటే తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కొంచెం కాంప్లికేషన్ అయినా ఇంకా సిజరీన్ చేసేస్తామంటారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి మా వాళ్ళంతా ఒకసారి ట్రై చేయండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఫస్ట్ 2-3 చెకప్స్ అన్నా అక్కడ చేయించుకోవాలన్నమాట డెలివరీకి వెళ్ళాలంటే. సో అందుకనేసి మేము వెళ్ళాము. బట్ అయితే మాకు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఇంక మా హస్బెండ్ అయితే డిసైడ్ అయిపోయాడు అనమాట. అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. స్కానింగ్ చేయించుకోమన్నారు ఫస్ట్ వెళ్ళినప్పుడు, చెక్ చేసి అంతా. స్కానింగ్ ఎక్కడో కరెక్ట్గా చెప్పట్లేదు ఎక్కడుందనేది. ఎవరిని అడిగినా అక్కడే అంటారు, కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ రిసిప్ట్ కాదు ఇంకో రిసిప్ట్ తేపో అని చెప్పేసి 4-5 టైమ్స్ తిప్పేశారనమాట మమ్మల్ని. మా హస్బెండ్కి విసుగొచ్చింది, ఇలా అయితే కష్టము, రేపు నేను కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు హాలిడేస్ ఇవ్వకపోతే కనుక ఇక్కడ నిన్ను చూసుకోవాలంటే ఇట్లా అన్నిసార్లు తిరగాలంటే మీ పేరెంట్స్ అంత తెలీదు, తిరగలేరు, వాళ్ళు కూడా కొంచెం ఏజ్డ్ అనమాట, వాళ్ళ పేరెంట్స్ అంతే. సో ఏజ్డే కొంచెం, సో తిరగలేరనమాట అంతగా. సో ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడడం కన్నా మనము ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అవుదాంలే, ఎలా అయితే అలా అవుతుందని చెప్పేసి ఇంకా మేమిద్దరం డిసైడ్ అయ్యాము. ఇంట్లో కూడా అదే చెప్పేసామన్నమాట. వాళ్ళు అసలు అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా, ఈ పేపర్ కాదంటారు, స్కానింగ్కి ఇంకో పేపర్ అంటారు, అక్కడికి వెళ్తే వాళ్ళు అదే పేపరే అంటారు. చాలా దగ్గర మేము హాఫ్ డే అక్కడే స్పెండ్ చేసామండి. మాకు ఇంకా అలసిపోయామన్నమాట. నేనైతే ఇంకా 8th మంత్లో వెళ్ళాను కదా, సో నేను దట్టు అప్పటికి వెయిట్ ఎక్కువ పుట్టాన్ అయిపోయాను కదా, నాకైతే ఇంకా ఏడుపు వచ్చేసింది లిటరలీ. ఇంకా ఏమనలేక సైలెంట్గా వెయిట్ చేశాను. ఇంకా సరే అనేసి మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసాక నేనైతే మా హస్బెండ్కి చెప్పేశాను క్లియర్గా, ఏడ్చేసాను కూడా, నా వల్ల కాదు, వాళ్ళు అసలు ఏంది దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు చాలా భయము, నేనైతే అక్కడ చేయించుకోను సిజరీన్ అయినా నార్మల్ అయినా అసలు ఫస్ట్ నేను అక్కడికి రాను అని చెప్పేసి మా హస్బెండ్కి క్లియర్గా చెప్పేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా సరే వద్దులే, నాకు కూడా నచ్చలేదు, వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, పర్టికులర్గా ఎక్కడ ఏంటనేది చెప్పట్లేదు, సో వద్దులే మనం కూడా ఇక్కడ అనేసి ఆయన కూడా డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పేసాం మా పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి. ఇంకా వాళ్ళు కూడా సరే ఇంకా మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇంకా మళ్ళీ 9th మంత్ వెళ్ళాము, స్కానింగ్కి వెళ్ళాము. 9th మంత్లో స్కాన్ చేస్తారు కదా, ఇంకా డెలివరీకి ఎలా ఉంది పొజిషన్ ఏంటి అనేసి అప్పుడు చూసారు. బేబీ పొజిషన్కి అయితే వచ్చింది, కొంచెం ఇంకా కొన్ని డేస్ ఆగుదాము చూద్దాము అనేసి వెయిట్ చేయమన్నారు. ఒక పెయిన్స్ అయితే రాలేదు నాకు, అస్సలు పెయిన్స్ రాలేదు. 9th మంత్ ఎండ్ కూడా అవ్వొస్తుంది. ఇంకా మళ్ళీ స్కాన్కి వెళ్ళినప్పుడు వచ్చేసి బేబీ వచ్చేసి నీకు హై బీపీ ఉండడం వల్ల బేబీ గ్రోత్ ఇంకా పెరగట్లేదు, ఆగిపోయింది, సో ఇంకొక 1 వీక్ చూసేసి పెయిన్స్ రాకపోతే వచ్చి అడ్మిట్ అవ్వు అని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి 1 వీక్ కూడా చూసాము, వాకింగ్ చేశాను, కొన్ని చిన్న ఎక్సర్సైజెస్ చేశాను, ఏం చేసినా నాకైతే ఏ పెయిన్స్ రాలేదు. ఇంకా సో అందుకనేసి నేను ఇంక వెళ్ళిపోయాము, అడ్మిట్ అయిపోయాము. వాళ్ళు పెయిన్స్కి కూడా నాకు ఇంజెక్షన్ ఇచ్చారనమాట, మెడిసిన్ కూడా పెట్టారనమాట. సో అయినా కూడా నాకు చాలా మైల్డ్గానే వచ్చాయి పెయిన్స్, కానీ ఆ పెయిన్స్ నేను తట్టుకోలేకపోయాను. ఇది జస్ట్ స్టార్టింగే, ఇంకా వస్తాయి అనేసి చెప్పారు డాక్టరు. కానీ వాళ్ళు డోసేజ్ పెంచే కొద్దీ పెయిన్స్ రావడానికి బేబీ హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట. సో మాకు భయం వేసింది, అప్ అండ్ డౌన్ అవుతే ఎవరికైనా భయమే కదండి, బేబీ ఇంపార్టెంట్ కదా, అందుకనేసి మేము ఇంకా వెయిట్ చేసాము. అక్కడికి 24 hours వెయిట్ చేసాము. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు, మా అత్తయ్య వాళ్ళు అందరూ, వద్దు ఈ సిజరీనే చేసేయమనిలే, పర్లేదు, రేపు మళ్ళీ బేబీకి కానీ నాకు కానీ ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడ్డారు. సో అందుకనేసి ఇంకా మేమే సిజరీన్ చేసేయండి అని చెప్పేసి అడగాల్సి వచ్చిందనమాట. అట్లా సిజరీన్ చేయించేసుకున్నాము. ఇంట్లో వాళ్ళు భయపడ్డారు మెయిన్, నాకు కూడా అంటే నేనేం అంత భయం వేయలేదు, కానీ పెయిన్స్కి ఏం భయం వేయలేదు. బట్ అయితే ఇంకా వెయిట్ చేయాలంటే బేబీ హార్ట్ బీట్ దగ్గరే మేము ఎక్కువ అక్కడ భయపడ్డాము. డాక్టర్స్ ఏమో వెయిట్ చేద్దాం, మీరు వెయిట్ చేస్తానంటే చెయ్యండి, మాకేం ప్రాబ్లం లేదు, ట్రై చేద్దాము, ఇంకొక రోజు కావాలంటే అని చెప్పేసి కూడా అన్నారు.
ఇంట్లో వాళ్ళకు మాత్రం లేదు లేదు బేబీ హార్ట్ బీట్ అలా అవుతుంటే మాకు భయంగా ఉంది, వద్దులేండి సిజరీనే చేయండి అని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా డాక్టర్కి చెప్పేశారు. ఇంకా సిజరీన్కి చేసుకున్నానండి. సిజరీన్ అయిపోయింది, అంతా ఓకే. నాకు బీపీ 10 days వరకు తగ్గలేదు. మళ్ళీ నేను బీపీకి కూడా మెడిసిన్స్ కంటిన్యూ చేశాను 10 days వరకు. తర్వాత నాకు బీపీ తగ్గింది. బీపీ తగ్గింది. సో ఓకే, అంతా నార్మల్ అయిపోయింది. వాపులు అప్పటి వరకు నాకు కాళ్ళు కూడా వాపులు అట్లే ఉన్నాయండి 10-15 days. తర్వాత తగ్గాయన్నమాట. ఇంకా మెల్లిగా నేను వెయిట్ రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. వెయిట్ కూడా నేను ఎంత పెరిగానో అంత తగ్గిపోయానండి కంప్లీట్గా. నేను మ్యారేజ్ టైంకి ఎంత వెయిట్ ఉన్నానో మళ్ళీ అంత వెయిట్కి వచ్చేసాను 7 months 8 monthsకి అంతా. బట్ అయితే ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా నాకు నేను మెడిసిన్స్ అయితే ఏం వాడలేదండి ఆఫ్టర్ డెలివరీ. డాక్టర్ అయితే చెప్పారు నాకు ఐరన్ కాల్షియం ఖచ్చితంగా వేసుకోవాలని. నాకు అప్పుడు బిఫోర్ డెలివరీ మెడిసిన్స్ అన్నీ వేసుకొని నాకు విసుగు వచ్చేసి నేను ఏం మెడిసిన్స్ వేసుకోలేదు. అదే నేను చేసిన బిగ్ మిస్టేక్. మీరు అలా అయితే చేయకండి అసలు. ఎందుకంటే అవి వేసుకోకపోతే మనం బేబీకి మదర్ ఫీడింగే ఇస్తాం కాబట్టి మ్యాక్సిమం అదే ఇస్తారు. ఇంకా మన దగ్గర పాలు పడకపోతే తప్ప మ్యాక్సిమం మనవే ఇస్తాము. బయట ఫీడింగ్ పెడతాము, బాటిల్ ఫీడింగ్ పెడతాము. బాటిల్ ఫీడింగ్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఐరన్ కాల్షియం అనేది మనం వేసుకోవాలంట డాక్టర్ చెప్పినారు నాకు. బట్ నేనే నెగ్లెక్ట్ చేశాను. నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు విటమిన్ డెఫిషియన్సీ వచ్చేసింది. విటమిన్ డి తగ్గిపోయింది. తర్వాత వచ్చేసి కాల్షియం తగ్గిపోయింది. B12 తగ్గిపోయిందండి ఆఫ్టర్ డెలివరీ. నాకు ఇంకా ఇక్కడి నుంచి ఈ నర్వ్స్ అన్నీ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. అసలు చాలా పెయిన్ వస్తూ ఉంది. మా హస్బెండ్ వెళ్దాం హాస్పిటల్ కన్నా అంటే అది ప్రతిరోజు ఉండదు ఆ పెయిన్. అలా అని 1 weekకి 10 daysకి అట్లా వస్తుంది. వచ్చిన రోజు మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. ఈవెన్ హెడ్ బాత్ చేసినా కూడా ఈ నర్వ్స్ అన్నీ పెయిన్ వచ్చేసేటివి అనమాట. బ్యాక్ సైడ్ హెడ్లో ఉండే నర్వ్స్ అన్నీ పెయిన్ వచ్చేసేవి. ఇట్లా షోల్డర్ అంతా ఇక్కడ వరకు పెయిన్ వచ్చేసేది అనమాట. సో అలా కాంప్లికేషన్ ఉన్నా నేను అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశాను. 8th month 9th month వరకు కూడా బేబీకి ఇంకా మా బాబుకి 1 year దగ్గర పడుతుంది అనగా అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి నర్వ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. అసలు అంటే నర్వ్స్ పెయిన్ వస్తున్నాయి కదా, సో నర్వ్ పెయినే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో డాక్టర్ వచ్చేసి మీరు పోస్ట్ పార్టంలో ఉన్నారు కదండి, సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇలా అవ్వచ్చు, సో ఒకసారి అన్ని టెస్టులు చేయించుకోండి అని చెప్పేసి అన్ని టెస్టులు రాయించారు. అన్ని టెస్టులు చేయించుకున్నాను. అప్పుడు తెలిసిందండి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇలా అయింది. విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియము, ఐరన్ ఓకే, ఐరన్ అయితే బాగుంది నాకు. వీటి వల్ల ఇలా అయింది అనేసి ఖచ్చితంగా కేర్ తీసుకోండి. మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి ఆఫ్టర్ డెలివరీ కూడా. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మనకంతా బేబీ మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. వాళ్ళని చూసుకోవడానికే మనకి టైం సరిపోదు నిజంగానే. స్లీప్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఖచ్చితంగా మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలండి ఖచ్చితంగా. లేదంటే ఇలా నాలా సఫర్ అవుతారు. ఇప్పుడు మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు ఓకే. ఇప్పటి వరకు మళ్ళీ ఏం ప్రాబ్లం రిపీట్ అవ్వలేదు. మెడిసిన్ స్టాప్ చేసి 3 months అవుతుంది. ఇంకా నేను కాల్షియం అనేది ఫుడ్ ద్వారానే తీసుకుంటున్నాను. అంటే మనం పాలు, తర్వాత ఇంకా పన్నీరు ఇలాంటి ఐటమ్స్ తినడం వల్ల మనకి కాల్షియం వస్తుంది కదా, కర్డ్ వీటిల్లో ఉంటుంది కాబట్టి, పాలకూరల్లో ఇలా ఉంటుంది కాబట్టి అవి తీసుకుంటున్నాను కాల్షియం కోసం. అయితే విటమిన్ డికి కొన్ని రోజులు మెడిసిన్ వాడాను. B12కి కొన్ని ఇంజెక్షన్స్ వేసుకోవాలని చెప్పారు. మేము వెజిటేరియన్, సార్ ఏమో నాన్ వెజిటేరియన్. అయితే ఇలా పలానా ఫుడ్స్లో ఉంటుంది, అవి కన్జ్యూమ్ చేయండి, ఫిష్ సంథింగ్ ఇంకా ఏవో చెప్పారు, నాకు గుర్తులేదు. అంటే సార్ లేదు సార్ మేము వెజిటేరియన్స్ అని చెప్తే, సో లేదమ్మా ఇంకా వెజిటేరియన్కి అయితే ఏ ఫుడ్లో B12 ఉండదట, సో మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్నా అప్పటికప్పటి వరకే ఉంటుంది రిలీఫ్, సో ఇంజెక్షన్స్ వేసుకోండి ఒక 6 weeks అని చెప్పి 6 weeksకి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అట్లా 6 weeksకి ఇంజెక్షన్స్ వేసుకున్నాక నాకు ఇంకా ఆ పెయిన్ రావడం తగ్గిపోయింది. ఎక్కువ మొబైల్స్ చూడడము, మొబైల్ బెండ్ అయ్యి ఇలా నెక్ బెండ్ చేసి చూడకూడదు, ఇలా చాలా చెప్పారు. ఎక్సర్సైజెస్ కూడా చెప్పారనమాట. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా చాలా రేర్, ఎప్పుడైనా అలా పెయిన్ వస్తే మాత్రం అట్లా ఎక్సర్సైజ్ చేసుకోవడం, లేదంటే జాగ్రత్తగా ఉండండి. ఆఫ్టర్ డెలివరీ మనము ఎంత నెగ్లెక్ట్ చేస్తే మనం అంత ఇబ్బంది పడతాము. మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి. ఖచ్చితంగా కేర్ తీసుకోండి మీ గురించి కూడా మీరు.
నెగ్లెక్ట్ చేయొద్దండి. బేబీని ఎంత కేర్గా మనం చూసుకుంటామో అట్లా మన గురించి కూడా మనం కేర్గా చూసుకోవాలండి. ఎందుకంటే మనం బాగుంటేనే కదా బేబీని బాగా చూసుకోగలుగుతాము. సో అదనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.